Hi guys, this is Raghu and welcome back to my channel. మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ వర్సెస్ మ్యాన్ ఆఫ్ మాసెస్ యంగ్ టైగర్ ఎన్టీఆర్. టాలీవుడ్లో వీళ్ళిద్దరు ఫ్రెండ్షిప్ గురించి, మాస్ క్రేజ్ గురించి ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. అదేవిధంగా గత కొన్ని దశాబ్దాలుగా మెగా వర్సెస్ నందమూరి ఫ్యామిలీస్ మధ్య జరుగుతున్న వార్ గురించి కూడా ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. సోషల్ మీడియా లేని రోజుల్లోనే ఈ ఇరువురి ఫ్యాన్స్ రక్తాలు చిందించే వాళ్ళు. ఇప్పుడు వీళ్ళిద్దరి తరం వచ్చేసరికి ఫ్యాన్స్ కాస్త అప్డేట్ అయి సోషల్ మీడియా వారికి తెరలేపారు. సో అలాంటి టైంలో ఎన్టీఆర్ అండ్ రామ్ చరణ్ ఇద్దరు కూడా తమ ఈగోస్ ని, స్టార్డమ్ ని సైతం పక్కన పెట్టి RRR మూవీతో స్క్రీన్ షేర్ చేసుకోవడమే కాదు, సెన్సేషనల్ బ్లాక్ బస్టర్ ని దక్కించుకొని పాన్ ఇండియన్ రేంజ్ లో అద్భుతమైన మార్కెట్ ని క్రియేట్ చేసుకోగలిగారు. అంతేకాకుండా గ్లోబల్ రేంజ్ లో ఇండియన్ సినిమా సత్తా ఏంటో తెలిసేలా చేశారు. అయితే ఇక్కడితో ఆగకుండా ఈ గ్లోబల్ ఇమేజ్ ను కాపాడుకుంటూ వరుసగా క్రేజీ పాన్ ఇండియన్ సినిమాలతో మార్కెట్ ను మరింత పదిలపరుచుకునే ప్రయత్నం అయితే చేస్తున్నారు. సో ఈ క్రమంలోనే ఇద్దరు కూడా ఒకటి రెండు తప్పటడుగులు వేసినా కూడా ఉన్నంతలో ఎవరి రేంజ్ లో వాళ్ళు బాక్సాఫీస్ దగ్గర జోరు చూపెడుతూనే ఉన్నారు. అలా 3 ఏళ్ల క్రితం ఎన్టీఆర్ దేవరా మూవీతో ఇండియన్ బాక్సాఫీస్ వద్ద మాసివ్ బ్లాక్ బస్టర్ అందుకున్నాడు. మామూలుగా టాలీవుడ్ లో ఓ సెంటిమెంట్ ఉంది. ఇండియన్ సెన్సేషనల్ డైరెక్టర్ ఎస్ఎస్ రాజమౌళితో సినిమా చేసిన ఏ హీరోకైనా తర్వాతి సినిమా ఫ్లాప్ అవుతుందనే సెంటిమెంట్ ను తొలిసారి ఎన్టీఆర్ దేవరా మూవీతో బ్రేక్ చేశాడు. ఈ సినిమాకు డే 1 ఆడియన్స్ నుండి మిక్స్డ్ టాక్ వచ్చినప్పటికీ తన మాస్ క్రేజ్ తో ఓపెనింగ్స్ పరంగా కానీ, లాంగ్ రన్ పరంగా కానీ ఊహకందని కలెక్షన్స్ తో దాదాపుగా అన్ని ఏరియాల్లో బ్రేక్ ఈవెన్ సాధించి మొత్తంగా 500 కోట్లకు పైగా గ్రాస్ మార్క్ కలెక్షన్స్ తో ఆల్ టైమ్ రికార్డ్ ని క్రియేట్ చేశాడు. ఇక ఆ తర్వాత రామ్ చరణ్ కూడా సోలోగా గేమ్ చేంజర్ మూవీతో బాక్సాఫీస్ వద్ద తన అదృష్టాన్ని పరీక్షించుకున్నప్పటికీ పెద్దగా కలిసి రాలేదు. ఆడియన్స్ అంచనాలను అందుకోలేక చతికిలపడ్డాడు. ఇక ఆ తర్వాత ఎన్టీఆర్ వార్ 2తో ఆడియన్స్ ముందుకు వచ్చినప్పటికీ ఆ హిందీ మసాలా పెద్దగా నచ్చలేదు మన ఆడియన్స్ కి. ఇలా RRR మూవీ తర్వాత ఒకరిపై ఒకరు పైచేయి సాధించడానికి గట్టిగానే ట్రై చేశారు. ఇప్పుడు మళ్ళీ మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ టర్న్ అయితే వచ్చేసింది. ఉప్పెన ఫేమ్ బుచ్చిబాబు సానా డైరెక్షన్ లో రూరల్ స్పోర్ట్స్ బ్యాక్డ్రాప్ లో తెరకెక్కిన చిత్రం పెద్ది రీసెంట్ గానే ఇండియన్ బాక్సాఫీస్ వద్ద గ్రాండ్ గా రిలీజ్ అయిన ఈ సినిమా ప్రస్తుతం బాక్సాఫీస్ వద్ద తెగ సందడి చేస్తోంది. రోజు రోజుకు కలెక్షన్స్ ని పెంచుకుంటూ పోతూనే ఉంది. రిలీజ్ డే సినిమాకు మిక్స్డ్ టాక్ రావడంతో మెగా హీరోల ఖాతాలో మరో ఫ్లాప్ పడినట్లే అనే కామెంట్స్ కూడా వినిపించాయి. అయితే పెద్ది వీటన్నింటినీ దాటుకొని గట్టిగానే నిలబడింది. తొలి రోజు కలెక్షన్స్ పరంగా సినిమాపై ఉన్న అంచనాలకు తగినట్లు కాకపోయినా ఓ మోస్తారుగా పర్వాలేదనిపించింది. అడ్వాన్స్ బుకింగ్స్, ప్రీమియర్స్, డే 1 ఆఫ్లైన్ లెక్కలు అన్ని కలుపుకొని దాదాపుగా 140 కోట్ల రేంజ్ లో గ్రాస్ మార్క్ కలెక్షన్స్ ని రాబట్టి రీసెంట్ గా టాప్ 5 ఓపెనింగ్ సినిమాల లిస్ట్ లో చోటు దక్కించుకోవడం విశేషమనే చెప్పాలి. ఇలా బాక్సాఫీస్ వద్ద 10 రోజులు పూర్తయ్యేసరికి వరల్డ్ వైడ్ ఏకంగా 365 కోట్ల గ్రాస్ మార్క్ కలెక్షన్స్ తో ఓజీ, సంక్రాంతికి వస్తున్నాం, మనశంకర వరప్రసాద్ లాంటి సినిమాల లాంగ్ రన్ కలెక్షన్స్ ని సైతం బీట్ చేయడం విశేషమనే చెప్పాలి. దీనిపై మేకర్స్ కూడా అఫీషియల్ కలెక్షన్ పోస్టర్ ని రిలీజ్ చేయడం జరిగింది. అయితే పెద్ది మూవీకి ఇప్పటి వరకు వచ్చిన కలెక్షన్స్ ఒరిజినల్ కలెక్షన్సా, ఫేక్ నెంబర్సా అనే చర్చ పక్కన పెడితే పెద్ది సినిమా విజయం టాలీవుడ్ కు ఊపిరిపోసింది అనేది వాస్తవం అనే చెప్పాలి. అయితే ఇదే అదునుగా కొందరు మెగా ఫ్యాన్స్ నందమూరి ఫ్యాన్స్ ను రెచ్చగొట్టే ప్రయత్నం చేస్తున్నారు. మిక్స్డ్ టాక్ తోనే మా హీరో కేవలం 10 రోజుల్లో 400 కోట్లు కొల్లగొట్టబోతున్నాడు. ఇదే వరుసలో ఎన్టీఆర్ దేవర రికార్డ్ ని సైతం బీట్ చేయగల సత్తా మా వాడి సొంతం అంటూ సోషల్ మీడియాలో వీర ప్రగల్భాలు పలుకుతున్నారు. అసలు దేవరతో కంపారిజన్ ఏంటో నాకు అర్థం కావడం లేదు. గట్టిగా చెప్పాలంటే పెద్దికి ఇప్పటి వరకు 200 కోట్ల నెట్ కూడా వసూలు రాలేదు. అంతెందుకు ఓవర్సీస్ లో పెద్ది సినిమాకు ఆల్మోస్ట్ $6 మిలియన్ మార్క్ ప్రీ రిలీజ్ బిజినెస్ జరగగా ఇప్పటి వరకు $3 మిలియన్ మార్క్ ని మాత్రమే రీచ్ కాగలిగింది. అదే దేవర విషయానికి వస్తే కరెక్ట్ గా 15 రోజుల్లో $6 మిలియన్ తో బ్రేక్ ఈవెన్ టార్గెట్ ని పూర్తి చేసి లాంగ్ రన్ లో ఆల్మోస్ట్ $8 మిలియన్ మార్క్ కలెక్షన్స్ ని సాధించి ఇప్పటికీ టాప్ 10 లో కొనసాగుతుందంటే అతిశయోక్తి కాదు. అది కాక పెద్ది మూవీ లాగా దేవరకి హాలిడే అడ్వాంటేజ్ కూడా లేదు. అయినప్పటికీ
ఎన్టీఆర్ మాస్ ర్యాంపేజ్ ని చూపించి లీడ్ తీసుకున్నాడు. సో కాబట్టి రియాలిటీలోకి చూడడం నేర్చుకోండి. అనవసరమైన కంపారిజన్స్ తో వచ్చే ఆ కలెక్షన్స్ ని కూడా దూరం చేసుకోకూడదు అనేది నా ఉద్దేశం. సో ఫైనల్ గా చెప్పొచ్చేది ఏంటంటే పెద్ద మూవీకి లాంగ్ రన్ లో 500 కోట్లు అనేది కష్టమే. ప్రస్తుతం రేస్ లో పెద్ద చిన్న సినిమాలేవి లేవు కాబట్టి కొత్త సినిమాలు వచ్చేంత వరకు కలెక్షన్స్ లో మంచి హోల్డ్ అయితే చూపించగలుగుతుంది. అందులోనూ ఇప్పుడు స్కూల్స్ అండ్ కాలేజెస్ కూడా రీఓపెన్ అయ్యాయి కాబట్టి దేవర రేంజ్ లో ప్రభావం చూపించడం అనేది కష్టమే. సో చూద్దాం రాబోయే రోజుల్లో ఏం జరుగుతుంది అనేది. సో దట్స్ ఆల్ గైస్. పెద్ది వర్సెస్ దేవర సినిమాల కలెక్షన్స్ విషయంలో ఎవరు ఎవరిపై పైచేయి సాధిస్తారనే దానిపై మీరేమనుకుంటున్నారో మీ విలువైన అభిప్రాయాల్ని కింద కామెంట్స్ లో తెలియజేయండి. ఐ హోప్ ఈ రివ్యూ మీకు నచ్చింది అనుకుంటున్నాను. ఈ రివ్యూ మీకు నచ్చినట్లయితే వీడియోని లైక్, కామెంట్, షేర్ చేసి నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.